నమస్తే అండి అందరికీ. లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ సెకండ్ ఇయర్ పేపర్ 2 అండి ఇది. నేను చాలా వీడియోలు అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ వచ్చాను. యూనిట్ వైజ్గా, పేపర్ వైజ్గా, యూనిట్ వైజ్గా అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, ఇది 10 మందికి షేర్ చేయండి. చదువుకునే పిల్లలకి చాలామందికి ఉపయోగపడుతుంది. ప్రతిదీ కూడా నేను 1 by 1 అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను. ఇవి చాలామందికి ఉపయోగపడతాయి. అండ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులు చదివే వాళ్ళకి మరియు మెటీరియల్ లేక ఇబ్బందులు పడే వాళ్ళకి చాలామందికి ఇవి ఉపయోగపడతాయి. మరియు మీ వల్ల 10 మంది ఉపయోగపడాలంటే, 10 మందికి ఈ మెటీరియల్ ఉపయోగపడాలంటే దీన్ని అందరికీ షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, అందరికి షేర్ చేయండి. కనీసం చదువుకునే పిల్లలకి ఉపయోగపడతాయి. కేవలం మొబైల్లోనే చూసుకొని చదువుకునే పిల్లలకి చాలామందికి ఉపయోగపడతాయి. చాలామంది పిల్లలకి మెటీరియల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండవు. అటువంటి పిల్లలకి ఇవి ఉపయోగపడతాయి. లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ అంటే ఇవి వృత్తి విద్యా కోర్సులు. చాలామందికి తెలియని కోర్సులు చాలా ఉన్నాయి. వృత్తి విద్యా కోర్సులు అంటే మనం ఇంటర్మీడియట్తో పాటు బ్రిడ్జ్ కోర్స్ అని ఉంటుంది. బ్రిడ్జ్ కోర్సులో మన వృత్తి విద్యా కోర్సు చేసుకుంటూనే, ఆ సబ్జెక్టులు చదువుకుంటూనే మన ఇంటర్మీడియట్ నార్మల్ సబ్జెక్టులు కూడా చదువుకోవచ్చు. నార్మల్ సబ్జెక్టులని బ్రిడ్జ్ కోర్స్ అంటారు. ఈ వృత్తి విద్యా కోర్సులని వొకేషనల్ కోర్స్ అంటారు. ఈ రెండింటిని కలిపి చదువుకోవచ్చు ఇంటర్మీడియట్లో. చాలామందికి ఈ విషయం తెలియదు. ఈ విషయం తెలియకనే మనము ఇటీవల ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగాల్లో ఇవి చాలా వరకు గత ప్రభుత్వంలో చాలా వరకు ఈ పోస్టులను ఫ్రీగా ఇచ్చేయడం జరిగింది. 0 మార్కులకి, 7 మార్కులకి, 13 మార్కులకి ఇలా చాలామందికి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అవి చూసి మేము కూడా కొంతమంది కోర్సులు చేశాము. కానీ మేము కోచింగ్ తీసుకొని రాసినా కూడా మాకు పోస్టులు రాలేదు. ఎందుకంటే ఆ తర్వాత మేము రాసిన మా బ్యాచ్ వాళ్ళందరికీ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. 5-6 వేల పోస్టులు ఉన్నప్పటికీ కూడా కానీ చాలా తక్కువ పోస్టులు వదిలి మాకు పోస్టులు రాకపోవడం వల్ల మాకు చాలా బాధగా ఉంది. బట్ ఈ మెటీరియల్ చదువుకొని కొంతమంది ఆ కోర్సులు పాస్ అయ్యి వాళ్ళు సొంతంగా ఏదైనా వర్క్ చేసుకోవడానికి, తన సొంత గ్రామంలో చేసుకోవడానికి వాళ్ళకంటూ ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుందని, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని కోరుకుంటున్నాను. మీరు చాలామందికి హెల్ప్ చేస్తున్నారో చేయట్లేదో తర్వాత విషయం. కనీసం ఈ వీడియోను షేర్ చేయడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కనీసం షేర్ చేయండి. చాలామందికి ఉపయోగపడుతుంది. చాలామంది పిల్లలకి డబ్బులు లేక ఓన్లీ మొబైల్స్లోనే చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. అనవసరమైన రీల్స్ అన్నీ చూస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు అనవసరమైన రీల్స్ అని చూస్తూ ఉంటారు. ఇలా చూసే పిల్లలకి మనము చేసే ఉపయోగమైన పని ఏంటంటే ఇలాంటి వీడియోలు షేర్ చేయడం. ఆటోమేటిక్గా యూట్యూబ్ చూస్తూ ఉంటారు. చూస్తున్నప్పుడు ఈ వీడియో ఏదైనా వచ్చిందనుకో, వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది కదా, ఈ మెటీరియల్ ఉపయోగపడుతుంది కదా, అందుకని దీన్ని షేర్ చేయండి. గత ప్రభుత్వంలో మాకు పోస్టులు రాలేకపోయినాయి. కనీసము మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఈ మెటీరియల్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఫ్యూచర్లో ఎప్పుడైనా పోస్టులు పడవచ్చు. కనీసం వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టడం జరిగిందండి. చాలా వీడియోస్ పెట్టాను. 1 by 1 యూనిట్ వైజ్గా పెట్టుకుంటూ వచ్చాను. కనీసం మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, షేర్ చేయడం వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది. మీ వల్ల 10 మంది పిల్లలు చదువుకొని బాగుపడతారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.